కెమెరా ముందుకొస్తే ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియకుండా నోరు పారేసుకునే పోసానికి మతి స్థిమితం తప్పింది అన్న వ్యాఖ్యలొస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి మొత్తం కలిపి 15,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని పోసాని ఇప్పుడు సైజ్కి మించిన మాటలు మాట్లాడుతున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడే పోసాని హాజరవుతున్న టీవీ డిబేట్స్ కి రేటింగ్స్ కూడా రాకపోవడంతో న్యూస్ ఛానల్స్ సైతం పక్కన పెట్టారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్రమంగా తన వైపు తిప్పుకున్నారని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించడం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు. అయితే ఆయన వాడిన భాష అభ్యంతరకరంగా ఉండటంతో తెలుగుదేశం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కొంతమంది మూర్ఖులు తప్పితే స్థాయి మర్చిపోయి ఆయన చేసే వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడే ఆయన మీద ఆయన సొంత ఊరి వారు కూడా నిప్పులు చెరుగుతున్నారు. తనకు ఓటు హక్కు కలిగిన తర్వాత టీడీపీకి మాత్రమే ఓటు వేస్తానని నిన్నటి వరకు గొప్పలు చెప్పుకున్న సినీ హాస్య నటుడు, సంభాషణల రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ నాయకులను ఘాటైన పదజాలంతో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వైకాపా నేత జగన్ ను, పవన్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆయన రాజకీయ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం కానీ ప్రజా జీవనంలో మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం ఉండాలి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరొక మారు చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం తీవ్రంగా స్పందించింది. నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో తిరగనివ్వమని టీడీపీ హెచ్చరించింది. పోసాని మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారని, సీఎం చంద్రబాబుపై అర్థం లేని ఆరోపణలు చేస్తే పోసానిని హైదరాబాద్ లో తిరగనివ్వమని గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ హెచ్చరించారు. వైసీపీ, బీజేపీ ఏజెంట్ గా పోసాని మాట్లాడుతున్నారని, దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్ శ్రీనివాస్ చెప్పారు. సోమవారం పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికి గ్రేటర్ టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కొచ్చారు. అప్పటికే పోసాని ప్రెస్ మీట్ ముగించుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోసాని మరలా నోరు జారితే తీవ్ర పరిణామాలుండే అవకాశం ఉంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.